హలో ఫ్రెండ్స్, ఎట్టెట్టుండ్రో బాగుండారా? ఇవాళ నేను చూడండి మీకు ఒక వింత చూపిస్తాను. మా పిల్లోడు పుట్టినరోజు ఇవాళంటే ఇవాళ కాదులే, మొన్న. ఇదిగో ఏడ బొమ్మ ఒళ్ళో ఇవాళ ఒకతా ఉన్నాడు చూడు, ఆయనే మా మోక్షిత్తు. ఇదిగోండి అమ్మ ఒళ్ళో కూర్చొని అమ్మ పాడే జోల పాట అమ్ముడు దాలగా అంతా తీయనంట అంటల్లా అట్టంటోడే వాడు చూడు ఇప్పుడు ఎక్కిరిస్తున్నాడు. వీడియో తీస్తున్నానా? వాడు బాగా మంచి పిల్లోడమ్మో, చాలా మంచి అంటే చాలా మంచి పిల్లోడు. వాడికి ఏమి ఇబ్బంది లేదు, అప్పటికి వాడికి ఏంటంటే 8 ఏళ్ళు వచ్చేసినాయి అనమాట. 8 ఏళ్ళు వచ్చేసినాయి అని మేము కేక్ కట్ చేద్దాం అనుకున్నాం అనమాట. అట్లా ఏంటంటే మా ఇంట్లో మేము అసలు పుట్టినరోజే చేసుకోం, అసలు పుట్టింది ఎప్పుడో కూడా తెలుసుకోం అనమాట. కానీ ఏంటంటే నా ప్రోత్సాహంతో నేను మా ఊరికి కేక్ ఒకటి మా ఆయన్ని రిక్వెస్ట్ చేసి పట్టుబట్టి మా వాడికి ఒకటి కేక్ తెచ్చినాము. కేక్ అది కూడా నా పొట్టుతాలతో చేసిన అనమాట. అదిగో కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాడు. కేక్ అయితే రెడీ చేసినాం అనమాట. కాకపోతే దానికి ఎక్కడ ఏం పెట్టాలనేది పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే ఎలిగడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. మేము ఆ రోజు కొత్త గుడ్డలు తెచ్చేసినాము, కొత్త గుడ్డలు వేసేసినాము. ఇదండి హ్యాపీ బర్త్డే మోక్షిత్ అని పెట్టేసినాం అనమాట. ఆయన ఆయన మొహంలో కలకలకలకలకలకల ఎలకపోతా ఉంది ఆయన మొహము. ఇంకా కట్ చేద్దామా అన్న వీరి పొజిషన్లో నేను క్యాండిల్ తీసి పక్కన పెట్టేసినాను అనమాట. ఇదిగో పక్కనే ఉంది వాళ్ళ చెల్లిలో. ఎప్పుడెప్పుడు అన్న కేక్ కట్ చేస్తాడో, ఎప్పుడెప్పుడు నేను తినేద్దామని ఎదురు చూస్తూ ఉందన్నమాట. అయితే పుట్టినరోజులో అవన్నీ మా పెద్దోళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయలేదని పెద్దోళ్ళు అంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక్కరో మనం అందరం చెప్పలేకపోయినా కానీ మన ఇంట్లో వరకన్నా చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్తో ఇంట్లో వరకైనా పిల్లలకి చేస్తాను అనమాట. ఎప్పుడైనా కానీ అట్టే చేస్తుంటాము. అదండి వాళ్ళ అన్నయ్యకి పెడుతుంది, వాళ్ళ అక్కకి చెల్లెలు పెట్టిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి పెడుతుంది ఆమె. చూడండి అది అన్నా చెల్లెలు బంధం అంటారు కదా, అట్టనమాట. అట్టే ఉంటుందంట చిన్నప్పుడు అంతా, తర్వాత పెద్ద అయితే అట్ట ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను పెడతాను మా మోక్షికే. ఎప్పుడే పక్కనే న్యూడిల్స్ తెప్పించినాం అనమాట. ఎప్పుడెప్పుడు తినేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు మా వాడు. కాకపోతే ఏంటంటే నేనే ఆఫ్ పెట్టినాను ఈ వీడియో తీసుకుందామని. ఇదండి మా మహర్షి అయితే అన్నయ్యకి పెట్టేసినాం కదా, ఇంకా కటింగ్ చేసేసుకొని టప్పటపా తినేద్దామని చూస్తూ ఉందన్నమాట. అదండి చిన్న కేక్ అన్నట్టుగా ఉన్నింది. ఇప్పుడు నేను మా వాడికి పెడుతున్నాను, తర్వాత మా మహర్షి నాకు పెట్టద్ది. అది మేము ఏదో అయిపోయిందే, కేక్ కట్ చేయడం అయిపోయింది. అమ్మ మా వాడికి చెమటలు పోసేసినాయి, ఆ లోపలికి చెమటలు పోసేసాయి. అదిగో నెక్స్ట్ ఆ కేక్ పక్కన నెట్టేసి తొందరగా ఇక్కడున్న ఒక ఇద్దేస్తున్నాడు చూడండి. ఇప్పుడే వీడియో చూపిస్తాను. ఇదిగోండి వచ్చేస్తుంది. న్యూడిల్స్ తెప్పించుకున్నాడు వాడి డాడీ చేత. ఇదండి న్యూడిల్స్. వాడికి కొద్దిగా మా ఎమ్మికి కొద్దిగా మధ్యలో నేనున్నాను కదా, అదేదో చిన్నప్పుడు నక్క పిల్లి సాయం ఉంది చూడండి, అది గుర్తొచ్చింది అనమాట. వాళ్ళిద్దరికి పొత్తులు బావు, మధ్యలో నేను ఉంటాను. అప్పుడు దాంట్లో సగం దీంట్లో సగం తినేస్తాను అనమాట. వాళ్ళకి తెలియకుండానే తినేస్తాను, అందుకే నేను అంత బొద్దుగా ఉంటాను. అదిగోండి మా వాడు చూడండి, ఆ ఇద్దరికే చేర్సగం వేసేసి వాటిలో సగం నేను తినేసే అమ్మాయిన మధ్యలో పెట్టేసిన అనమాట. ఇంకా మా పిల్లకాయల పండగ ఎప్పుడెప్పుడు పండగ పుట్టినరోజు అన్నాడు. ఒక 200 రూపాయల కేకు, ఒక 100 రూపాయలకి ఏంటంటే అదే వెజ్ న్యూడిల్స్ పెట్టేస్తే అయిపోయింది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా బడ్జెట్ లోపలికి పోతాం అనమాట. మా మహర్షి చూడ వద్దు అంటుంది. మా మోక్షి ఏమో సాస్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకొని అన్నీ తినేసింది అనమాట. ఎడు కావాలంటే మా పిల్లోళ్ళకి ఇంకొకసారి విషెస్ చెప్పండి, హ్యాపీ బర్త్డే అనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకసారి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండగాకండి. థ్యాంక్ యూ ఆల్.